ఒక స్త్రీ తన జీవితంలో చేసేటువంటి అనేక పుణ్య కార్యక్రమాలు, నోములు, వ్రతాలు, పూజలు వీటి తాలూకు ఫలితాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే 2 విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి ఆమె యొక్క జడ. ఎప్పుడు కన్యాదానం చేసేటప్పుడు కూడా చూడండి చాలామంది జుట్టును చక్కగా ముడిపెట్టుకుని ఈ మధ్యలో రకరకాలైనటువంటి అలంకారాలు అవన్నీ వచ్చి అవన్నీ పెట్టుకుంటారు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వారి యొక్క పైట కొంగు. ఎప్పుడైతే ప్రదక్షిణలు చేసేటప్పుడు వ్రతాలు, పూజలు, నోములు, కన్యాదానములు ఇటువంటివి చేసేటప్పుడు స్త్రీ యొక్క పైట చెంగు ఇంకొకరికి తగులుతుందో ఈ చేసినటువంటి తాలూకు వ్రత ఫలితం అంతా కూడా ఆ చీర కొంగు ఎవరికైతే తగులుతుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకనే కన్యాదానం చేసేటప్పుడు స్త్రీలు తమ యొక్క జుట్టును ముడిపెట్టుకుంటారు. ఎందుకు ఆ జుట్టు ఎవరికైనా తగిలితే దాని యొక్క పుణ్యం అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. రెండవది ఈ పైట కొంగు ఎప్పుడైతే తగులుతుందో పక్కవారికి ఆ పుణ్యం అంతా వారికి వెళ్ళిపోతుంది. అందుకని ఈ రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పైట చెంగు ఎప్పుడూ కూడా ఎవరికి తగలకుండా చూసుకోవాలి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం జుట్టు ఎప్పుడూ కూడా ముడిపెట్టుకోవాలి, వదిలేసుకోకూడదు, జుట్టుని విరబూసుకోకూడదు. విరబూసి చేసేటువంటి ఏ చర్య కూడా ఆ ఫలితం అనేటువంటిది స్త్రీకి ఇవ్వదు. కాబట్టి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు పూజలు, నోములు, వ్రతాలు ఏ ఇతర పుణ్య కార్యక్రమాలు చేసినా ఈ 2 విషయాలని చక్కగా గమనించి చేసినట్టయితే వారు పరిపూర్ణమైనటువంటి పూజా ఫలితాన్ని, వ్రత ఫలితాన్ని కూడా పొందగలుగుతారు.